వాక్యాన్ని మీరు వినాలి. దేవుని వాక్యము హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ జీవితంలో చేయాలి. దేవుని వాక్యం నీ జీవితంలో పాటించాలి. అప్పుడే నీలో గొప్ప మార్పు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు అంశం ఏంటంటే మృతుల లోకం గురించి. అంటే మృతుల లోకం గురించి అంటే మృతులు అంటే చనిపోయిన వారు. మృతుల లోకం భూమిని గురించి తెలుసుకున్నాం, భూలోకంలో ఉండే మానవుల గురించి తెలుసుకున్నాం. మరి మరణించినప్పుడు తెలుసుకునే మనము ఈ లోకంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, లేఖనాలు మనకు సెలవించి ఉన్నాడు. ఈ లేఖనాలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ భూమి ఎలా కలగజేశాడు, దేవుడి సృష్టిని ఎలా చేశాడు, మరి పాతాళం ఎలా చేశాడు, మరి పరలోకం ఎలా చేశాడు, పరదేశన ప్లేస్ ఎక్కడ ఉన్నది, మరి మృతుల లోకం ఎక్కడ ఉన్నది అనే విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి పుట్టినప్పుడు తెలుసుకున్న ఈ లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలుస్తుంది మరొక లోకం గురించి ఉన్నది బైబిల్లో. ఎందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అని అంటూ ఉన్నాం? ఎందుకంటే దేవుడు మనస్సును బైబిల్లో ఉంచాడు కాబట్టి ఆ మాటలు మనము వినాలి. నువ్వు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆ లోకం గురించి తెలుసుకుందామా? ఆ లోకం విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, పాతాళం గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. రెండవది చెర, పాతాళంలోనే చెర గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. మరి మూడో మాట అగాధం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాం. నాలుగో మాట చీకటి గురించి కలిగిన బిలము దేవుడి తీర్పు అక్కడ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ 4 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. వారు చక్కగా వినవలసిన వారే ఉండాలి, వినాలి ఈ మాటలు. ఎందుకంటే మీరు ఎంత గొప్పవారు తెలుసా, ఎంత ధన్యులో తెలుసా మీరు. ఎందుకంటే చనిపోయిన వారి గురించి మీరు ఇప్పుడే వింటూ ఉన్నారు కాబట్టి. కుటుంబ పట్ల చనిపోయిన వారి గురించి మీరు ముందు ఇప్పుడే వింటూ ఉన్నారు కాబట్టి ఇది గొప్ప జ్ఞానం అండి దేవుడు ఇచ్చినది. ఎందుకంటే నీ ఆత్మ ఉన్నంగానే దేవుని ఉగ్రత నీ మీదకి రాక మునిపే తెలుసుకోవలసిన సత్యం దేవుని వాక్యం. తెలుసుకుందామా? ఎక్కడికక్కడ చూద్దాం. చూడండి, మొట్టమొదటి మాట ఒకటి చూసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. చూడండి. అతని కుమార్తెలందరూ ఆయన్ను ఓదార్చుటకు ఏం చేశారంట? యత్నమంట ప్రయత్నం చేశారు. ఎవరు అక్కడ ఓదార్చుతున్నారు? అది యాకోబు ఓదార్చుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చదువున్నాను. అయితే ఆయన ఓదార్పు పొందని ఎల్లక నేను అంగలార్చుచు మృతుల లోకములో నా కుమారుని ఎత్తుకు వెళ్ళదనని చెప్పి తండ్రి అతని కోసం ఏడ్చినట్ట. చెప్పి తెలుసుకుంటున్నాం మనము మృతుల లోకం. ఇక్కడ తండ్రి ఒక ఆవేదన చూస్తూ ఉన్నాం, అక్కడ పిల్లలు ఒక ఆవేదన చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుడు మరణించాడు, యాకోబులో ఉన్నప్పుడు ఆయన వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, కుమారుని గురించి ఏడుస్తూ ఉన్నాడు, కుమారుని గురించి అంగలార్పుతూ ఉన్నాడు. మృతుల లోకములో ఉన్నాడని ఆయన ఈ భూలోకములు ఉన్నప్పుడు ఆయన తండ్రి ఆవేదన బాధపడుతున్నప్పుడు కుమార్తెలు ఓదార్స్తున్నారు ఆయన. కానీ ఓదార్పును ఆయన నిలబడడం లేదు. ఆ బాధను అలా బాధపడుతూ మరొకసారి లోకం గురించి మరొకసారి చదువుమా. అయితే ఆయన ఓదార్పు పొందనల్లక ఎంతమంది ఓదార్చినా కూడా ఆయన బాధ తట్టుకోలేక
ఆ, ఆ, మృతుల లోకములోకి ఏమంట? ఎక్కడున్నాడు కుమారుడు? మృతుల లోకం. ఆ, నా కుమారుని ఎత్తుకు వెళ్ళదనని చెప్పాడంట. చూసావా? ఏమంట? నేను వెళ్ళదును, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నా కుమారుని దగ్గరికి వెళ్ళాలి. ఏమైనా ఒక రోజు యాత్ర ముగించుకొని నా కుమారుని దగ్గరికి వెళ్ళాలి. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? మృతుల లోకం. మరి మనం ఏ అంశం చెప్పుకున్నాము? మృతుల లోకం గురించి. అర్థమైందా? ఉన్నాయో మనం కూడా లోకంలో ఉన్నామండి. మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. సమయం పూర్ణీత సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు కాకుండా జ్ఞానంతో నడుచుకోమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి నీ ఆత్మ ఉన్నదని నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుడి ఉగ్రత నీ మీదికి రాక మునిపే నీవు ఏం కలిగి ఉండాలి? దేవుని జ్ఞానం కలిగి ఉండమని లేఖనాలు సెలవిస్తున్నాయి. టైంను పాటించు, క్రమాన్ని పాటించు, క్రమశిక్షణ కలిగి ఉండు. నీ ఆత్మ ఉండగానే దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూస్తే మనకు కొన్ని విషయాలు ఈ మృతుల లోకానికి గురించి మనము తెలుసుకున్నాం. మరొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట చూద్దామా? ఇది మృతుల లోకం అని మనం చూసుకున్నాం. మరి మరొక మాట తెలుసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు ఏమంట? పాతాళములో బాధపడచ్చు, కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసెను. ఏమంట? అక్కడ ఎవరున్నారట? ఏ లోకం అది? పాతాళం. పాతాళం. పాతాళం గురించి మనం వింటూ ఉన్నాం. ఎవరున్నారు అక్కడ? ధనవంతుడున్నాడు. ఎవరున్నారు అక్కడ? ధనవంతుడున్నాడు. ధనవంతుడు పాతాళంలో కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని సుఖంగా అనుభవించాడు. ఈ లోకంలో అంతా కూడా తింటూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, సుఖిస్తూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. ఇదే శాశ్వతం అనుకున్నాడు. దేవుని గురించి ఏ రోజు ఆలోచించలేదు. మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాననే గురించి ఆలోచించలేదు. అక్కడ ఒక వ్యక్తిని ఉంచాడు దేవుడు. ఆయన మాట ఎప్పుడు పట్టించుకోలే, ఏ రోజు పట్టించుకోలే. సోదరుడు, ఈ లోకంలో ఏదో ఒక రోజు నీవు మరణం తప్పదు. నీవు ఎలా పోతావో తెలియదు, ఎలా మరణిస్తావో నీకు తెలియదు. ఇది రహస్యం అంతే. దేవుడు వచ్చాడు. పుట్టుక రహస్యము, మరణము రహస్యం. ఈ రెండు రహస్యాలు దేవుడు రహస్యంగానే వచ్చాడు. ఎవరికి తెలియదు. హల్లెలూయా. మరొకసారి చదువమ్మా. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? ధనవంతుడని చెప్పుకున్నాం. బాధపడుతూ ఉన్నాడు. ఇది ఏ లోకము? పాతాళము. పాతాళం. భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకి తెలియకున్న ఒక విషయం ఉంది. 24వ వచనం చదువునన్నా. తండ్రి అయిన బ్రహ్మ ఆయన కనికరపడని ఎక్కడ మొరపెడుతున్నాడు ఆయన? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకోలేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు కనిపించలేదు. నీ ఇంటి ముందు ఉండే లాజరు కనిపించలేదు. కానీ ఎక్కడ మొరపెడుతున్నాడంట ధనవంతుడు? చదువునన్నా. తండ్రి అయిన అబ్రహామా నా యందు ఎవరు అడుగుతున్నారు? అక్కడ నా యందు కనికరపడని ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? అబ్రహామును అడుగుతూ ఉన్నాడు. నా యందు కనికరపడి ఏమంట? నీళ్ళలో ముంచి ఏమంట? ఏళ్ళను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుమని
ఎవరిని పంపాలన్నాడు? లాజరును పంపు. ఆ చిటికి నీళ్ళ నుంచి నీళ్లు ముంచిన నోటిని చల్లార్చు. ఏమైనా పాటలు వస్తాయండి? ఒక డ్రమ్ములు వస్తాయా నీళ్లు చిటికిలోని అద్దితే? ఏమండి, ఎవరిని అడుగుతున్నాడు పంపమని? లాజరును. లాజరు భూలోకములో ఉన్నప్పుడు, ధనవంతుడి లోకములో ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆయన్ని గుర్తించాడా? గుర్తించలా. ఎందుకంటే అబ్రహాములో ఉన్నాడు, ఈ మాయలో ఉన్నాడు. ఇదే లోకం అనుకున్నాడు. తినాలి, తాగాలి, సుఖించాలి, ఆనందించాలి, ఇదే బాగుంది అనుకున్నాడు. మరణించినప్పుడు తెలుస్తుంది మరొక లోకం గురించి. ఆయన అక్కడ ఉన్నప్పుడు లాజరు చెప్తూ ఉన్నాడు అంటున్నాడు అక్కడ. కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చూసావా? ఎవరి చిత్తము? ధనవంతుడు చిత్త ప్రకారంగా జీవించాడు. కానీ దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. దేవుడిచ్చిన సమయం ఇచ్చాడనేది కూడా మర్చిపోయాడు. దేవుడు ఎవడనే స్థితికి మానవుడు ధనవంతుడు ఎదిగాడండి. అందుకే చెప్తున్నాడు కన్న తండ్రి ఆయన అబ్రహాము చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ లోకములో ఉన్నప్పుడు చదువునన్నా మరొకసారి, నీ జీవిత కాలమంతా నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు. అలాగనే లాజరు కష్టం అనుభవించాడు. చూసావా? నీ జీవితం ఎలా ఉంది? సుఖంగా అనుభవించావు. లాజరు ఉన్నాడు నీ ఇంటి ముందు, నీ వాకిటి ముందు, నీ కంపౌండ్ బయట. ఆయన జీవితం ఎలా ఉందో చదువునా? లాజరు కష్టమును అనుభవించి జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే ఎవడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరైతే కష్టాలు పడుతున్నారో, బాధలు పడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అది ఓర్చుకో. 2 రోజులే సహోదరుడా, ఈ బాధలు కావచ్చు, కన్నీరు కావచ్చు. లాజరు ఎలాంటి కష్టం పడ్డాడు కాబట్టి ఈ దేహానికి కొడుకులు కుక్కులొచ్చి నాకేమి అన్నం లేక, తిండి లేక, పిలిచి ఆదరించేవారు లేక, స్నేహితులు ఉన్నా, బంధువులు ఉన్నా, మిత్రులు ఉన్నా ఎవరు కూడా ఆయన ఆదరించలేక ఉన్నారు. ఆయన అలాగే బ్రతికాడు. ఈ లోకంలో కొద్ది రోజులు ఓర్చుకున్నాడు. ఇక్కడ కష్టాలు పడ్డాడు, బాధలు అనుభవించాడు. ఈ శాశ్వతం కాదు అనుకున్నాడు. ఆయన మరణించాడు. ఈయన మరణించాడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే ఎందుకు పొందుతున్నాడు? ఈ లోకంలో కష్టాలు అనుభవించాడు, నిందలను, అవమానమును భరించాడు. అంటే అంతే. అది రహస్యం, అదంతే ఆత్మ. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. ఈ లోకంలోని బ్రతుకుతున్నప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని దగ్గరికి వెళ్ళకూడదా, పాతాళానికి వెళ్ళాలా, పరలోకాన్ని చేరాలా, అది నీ చేతిలోనే ఉంది అని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. సహోదరు మరి దరిద్రుడుగా ఉండి లాజరు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మరి ధనవంతుడిగా జీవించి సుఖంగా అనుభవించి ఎక్కడున్నాడంటే ఈయన పాతాళములో ఉన్నాడు. పాతాళములో ఉండి ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. లాజరు నా ఇంటి ముందు ఉంటే నాయన, నేనైతే ధనికుడిని, దరిద్రుడుగా ఉన్నవాడిని, ఇప్పుడు పార్శ్వమును కూర్చుని పెట్టుగా ధనవంతుని గురించి పాతాళంలో కేకలు వేస్తున్నాడు. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు అక్కడ అగాధం ఉన్నది, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడున్న వాళ్ళు ఎక్కడికి రావడానికి లేదు. ఈ భూమిపైన ఉన్న దేవసేవకుడు మోషే గారు ఉన్నారు, మోషే ప్రవక్త ఉన్నాడు. ఆయన మాట వింటే ఆయన రక్షణలో ఉంటారు,
ఆయన మాట వింటే పరదేశులో ఉంటారు. ఆయన మాట వింటే మరి నా సన్నిధికి వస్తారు. లేకపోతే వేరే మార్గం నీకు లేదు. ఏ మతం నిన్ను పరలోకాన్ని చేర్చదు. ఏ మార్గం ఉంటూ వెళ్తేనే పరలోకం చేరవు. యేసుక్రీస్తు ప్రభు చెప్పు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరుతారని, వేరే మార్గాలైతే లేదని సూటిగా తేల్చేశాడని. సహోదరి సహోదరుడా, ఎంత చక్కటి మాట మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనిషి అంట అప్పుడు ఆ దరిద్రుడు బ్రతికిన కాలమంతా కూడా దేవుని కొరకు బ్రతికాడు, దేవుని గురించి ఆలోచించాడు. లాజరు ఆయన దరిద్రుడిగా ఉంటే కూడా ఆయనకి అన్నము లేకపోయినా ఆయన కుక్కులొచ్చి నాకేవి వాళ్ళు ఎవరు బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ ఎవరు దగ్గర చేర తీసుకోరు. ఎందుకంటే కొడుకులతో నిండిపోయాడు కాబట్టి. అలాగే కష్టాలను అనుభవించాడు. ఆయన ఒకరోజు చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఈయన పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు. మరి దరిద్రుడుగా పిలువబడిన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచెను. ఎవరి దగ్గర ఉందట తాళము చెవు? దేవదూతలతో ఉన్నాయి. అది తీసుకుని పరలోకము నుండి ఏమంట తాళపు చెవు యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అనగా ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరం గడిచే వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. హల్లెలూయా. దేవుడు అపవాదిని ఏం చేశాడంట? ఘట సర్పాన్ని బంధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బంధించింది ఎక్కడంట? 1000 సంవత్సరాలు మేఘములు విడిపోయి అదృష్టమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వారు మరి ఎప్పుడునూ రాడు. ఎక్కడుందన్నమాట? యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 10వ వచనం చదువుమా. అతడు ఇకను ఎన్నడను తన ఇంటికి రాడండి. అతని స్థలము అతని మరలా మర్చిపోతాడు. స్థలము నెరగడు. చాలా మంది చూడండి, భూలోకములో చనిపోయిన వ్యక్తులు, ప్రభు గురించి తెలియని వ్యక్తులు, బైబిల్ గురించి తెలియని వ్యక్తులు, క్రీస్తుని గురించి తెలియని వ్యక్తులు. ఒక వ్యక్తి చనిపోయాడంటే, ఒక ధనవంతుడు చనిపోయాడంటే ఏముంటుంది వాళ్ళ ఇంట్లో? ఏమొస్తుంది వీళ్ళకి అనుమానం? ఇప్పుడు చనిపోయాడరా, డబ్బంటే ఆశరా, ప్రియులంటే ఆశరా, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు, ఆత్మగా తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎస్ఆర్నో? ఇక్కడే ఉంటాడు. డబ్బంటే ఆశ, మరి పిల్లలంటే ఆశ, భార్య అంటే ఆశ, ఈ భూలోకంలో ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి. చదువుమా 10వ వచనం. అతడు ఇక మరణించినప్పుడు వెన్నడను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరగడు. చాలా మంది భూతంగా ఈడే తిరుగుతాడు, 7 రోజులు ఈడే ఉంటుంది, లేదా 7 నెలలు ఈడే ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాడు, మరణించిన తర్వాత మరలా ఈ లోకానికి రాడు. తన స్థలమును కూడా తెలియదు. ఎందుకంటే పుట్టినప్పుడు తెలుసుకుని ఈ లోకంలో ఉన్నానని తెలిసి లోకం గురించి మాత్రమే తెలుసు. మరణించినప్పుడు తెలుసు మరొక లోకం, ఆ లోకం గురించి నీకు ఆలోచనలు వస్తాయి. అర్థమవుతుందా? అర్థమైంది. అందుకే ఎరగడు, చూడడు అంటే అదే. అర్థమైందా?
ఓకే, మరొక మాట మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనది, జాగ్రత్త వినాలండి, ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. హల్లెలూయా. నీకేమంట, నీకు దేవుడిచ్చిన సమయం, నీకు దేవుడిచ్చిన పని, నువ్వు అంచనా లేకున్నట్టు శక్తి ఏమంట, చదువునన్నా, పూర్తి చెయ్యుటకంటే ఏంటి? పని, దేవుడి పని. మీ చేతికి వచ్చిన ఏ పనినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యు. నువ్వు పోవు పాతాళములో పనైనను లేదు. చూసావా, నీ పోయిన తర్వాత ఏమీ చెయ్యలేవు, శక్తి కలిగినదిగా చేయాలని మాట. తొందరగా వెళ్తున్నానండి. అక్కడ చూద్దాం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. అంటే నీ ఆత్మ ఉండగానే దేవుని పని సంపూర్ణంగా చేయాలని ఆ మాటను తెలియజేస్తున్నా. దేవుని పని చేశాడు, లాజరును సువార్త ప్రకటించాడు, ఆయన సన్నిధిలో ఆయన చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్ళదును. తిరిగి రాడు, ఈ లోకానికి రాడు, మళ్ళీ రాడు మానవుడు. మరణించిన మరొక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళిపోతాడు, గాని ఈ భూలోకానికి మళ్ళీ రాడు. భూతంగా రాడు, దయ్యంగా రాడు, ఈ లోకంలో ఎరగడు, ప్రేమింపు ఏమంట, పగ పెట్టుకున్నాడు, అసూయపడు. చాలా మంది తెలియని వాళ్ళకి ఏమైతుందంటే, మనం గొడవ పడేంటివి, చనిపోయాడు, నన్ను వచ్చి గొంతు నొలిపి చంపేస్తాడు నన్ను, ఆయన దగ్గర చాలా డబ్బు తీసుకుని, బంగారు తీసుకుని, డబ్బు తిరిగి ఇవ్వలేదు, ఇప్పుడు చనిపోయాడు, మరి నా పిల్లల మీద దాడి చేస్తాడేమో, నా మీద దాడి చేస్తాడేమో. సహోదరా, వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి అలా అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లేఖనాలు సెలవిస్తున్నాయి. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్ళదును. తిరిగి రాని మార్గం అది తిరిగి రాని మార్గం. మరలా నీవు రావు. 7 జన్మలు ఉన్నాయి, 7 జన్మలు ఉన్నాయి. 7 జన్మలు ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఎలా పుట్టాడు? మనిషి రూపంగా పుట్టాడు, మళ్ళీ కుక్క రూపంలో పుడతాడు, తిరుమ అమ్మ కడుపులో పుడతాడు, మా నాయన కడుపులో పుడతాడు. ఇవన్నీ పూట కథలు, ఇవన్నీ దేవుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు సత్యాన్ని. కొద్ది సంవత్సరంలో మానవుడు ఈ లోకంలో 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఆ 80 సంవత్సరాలు ఆయాసము, దుఃఖమే, షుగర్లు, బీపీలు అన్ని కూడా ఉంటాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గములో నేను వెళ్ళదనట్టు ఉన్నాడు. యోబు గారు చాలా చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట మీకు తెలియజేస్తున్నాను. ఆ మరణం ఎలాంటిది? ఆ మరణంలోకి వెళ్ళాడు, ఆ తిరిగి రాని లోకానికి వెళ్ళాడు. ఆ లోకంలో ఎలా ఉన్నాడో, అది ఎలాంటి మరణము మనం తెలుసుకుందాం. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అది ఎలాంటి మరణము? దేవుడు మాట వినకపోతే, దేవుని మాట లక్ష్యం లేకున్నట్టు ఉంటే, దేవునికి వ్యతిరేకంగా మానవుడు జీవిస్తే వారికి ఎలాంటి శిక్ష వేస్తూ ఉన్నాడు, ఎలాంటి మరణమును పొందుకుంటున్నాడో చూద్దాం. లేఖనాలు చదువునన్నా. పిరికి వారు, అవిశ్వాసం చూసావా? పిరికి వాళ్ళు ఉన్నారు ఈ భూలోకంలో, అవిశ్వాసులు ఉన్నారు భూలోకంలో, అసహాయులు ఉన్నారు ఈ లోకంలో, నరహంతకులు ఉన్నారు ఈ లోకంలో, వ్యభిచారులు ఉన్నారు ఈ లోకంలో, మాంత్రికులు ఉన్నారు ఈ లోకంలో, విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు మనుషులు ఈ లోకంలో, అబద్ధికులందరూ ఉన్నారు ఈ లోకంలో, మండుచున్న గుండములు. ఏమంట? ఎక్కడది? ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. ఇలాంటి వారందరూ కూడా ఏ మరణం? అది 2వ మరణం. అగ్నిగుండములో 2వ మరణం పొందాలి. ఎలాంటి వారు? మరొకసారి చదువునన్నా.
పిరికివారు ఉన్నారు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మంత్రికులు, విగ్రహారాధకులు, మంత్రికులను, విగ్రహారాధకులను, అపాతికులను, అగ్నిగంధకములు, మండుచున్నది ఎప్పుడు ఎల్లప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి అగ్నిగుండం పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, ఇది రెండవ మరణం. ఇలాంటి వారందరూ కూడా ఇదే శాశ్వతం అనుకుంటున్నారు ఈ మానవులు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ శాశ్వతము కాదు సహోదరి సహోదరుడా. ఒక క్రైస్తవుడు తెలుసుకున్న సత్యాన్ని అనేక మందికి తెలియదు ప్రపంచంలో ఉన్న వారికి. అందుకే క్రీస్తు చెప్తున్నాడు, తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి నశించిపోతే నాకు ఇష్టం లేదు. ఒక ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా దగ్గరికి నా బిడ్డలు రావాలి. వాళ్ళకి నా స్వరూపముల నుండి భూలోకానికి నేను తెచ్చాను. నా ఆత్మ హృదయంలో ఉంచాను. ఆ బిడ్డలు నా కొరకు బ్రతకాలి, నా గురించి ఆలోచించాలి, నా మనసును తెలుసుకోవాలి, నా చిత్తాన్ని తెలుసుకోవాలి, నా ఆజ్ఞలు గైకొనాలి. వాళ్ళ కొరకు నేను స్థలం సిద్ధపరిచి ఉన్నాను. నా బిడ్డలందరూ పరలోకంలోకి రావాలి. ఇక్కడ కన్నీరు, బాధలు, దుఃఖాన్ని అనుభవిస్తూ నిందలు, అవమానములు పొందుకొని ఉన్నారు. కాబట్టి నా బిడ్డలు పరలోకానికి రావాలి. అక్కడ నెమ్మది, సమాధానము, ఏడుపులు, కన్నీరు, పెళ్లి చేసుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, కట్నాలు ఇవన్నీ కూడా ఏటివి లేదని దేవుడు సూటిగా మనకు తెలియజేస్తూ మన కొరకు ఆ ప్లేస్ సిద్ధపరిచి ఉన్నాడు. సహోదరి సహోదరుడు, మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మరి మానవుడు అలాంటి ప్లేస్ లోకి పోకున్నట్టుగా మనం ఏమైపోయాము? అక్కడికి ఎలాంటి మరణానికి పాలవుతున్నాడు మానవుడు? అగాధ జలములు, అగాధము, అగ్నిగుండములు పాలు పంచుకుంటున్నారు. ఎందుకు పాలు పంచుకుంటున్నారు అంటే ఇలాంటి పనులు చేయకూడదు, దేవునికి వ్యతిరేకం. ఈ సృష్టి చేసిన సృష్టికర్తను మర్చిపోయారు. ఈ సృష్టిని పూజ చేసే వాళ్ళు ఉన్నారు. నీకు జీవాన్ని ఇచ్చినవాడు, నీకు బ్రతుకునిచ్చినవాడు, నీకు నిన్నన్ని తయారు చేసినవాడు, నీకు కిడ్నీ ఇచ్చాడు, నీకు లివర్ ఇచ్చాడు, నీకు ఊపిరిని ఇచ్చాడు, మెదడు ఇచ్చాడు, నీ కాళ్ళు చేతులు చేశాడు. ఇవన్నీ సృష్టి చేసిన సృష్టికర్తలను మర్చిపోయి నీ జీవాన్ని బ్రతుకునిచ్చి నిన్ను నడిపిస్తూ ఉన్న దేవుడు, నిన్ను కాపాడుతూ ఉన్న దేవుడు, నువ్వు రాకపోకలందుకు కాచి కాపాడుతున్న దేవుడు, ఎండ తెప్పైన రాయిన తగలకుండా అతని చేతుల్లో ఎత్తు పెట్టుకుని నేను కాపాడుతున్న బిడ్డలు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి అని చెప్పాడు. కానీ ఈ లోకంలో ఎలాంటి వారుగా తయారైపోయారు? ఈ ప్రకృతిని మొక్కుతూ ఉన్నారు, ఈ నీళ్ళని గంగమ్మ అంటూ ఉన్నారు, సూర్యచంద్రులు మొక్కే వాళ్ళు ఉన్నారు, ప్రకృతిని మొక్కే వాళ్ళు ఉన్నారు. అంటే సత్యం తెలుసుకోవాలని దేవుడు బైబిల్లో ఉంచాడండి. ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు చనిపోయారంటే పాతాళానికి పోతారు. అలా పోవడం నాకు ఇష్టం లేదు. సహోదరి సహోదరులా, నీవెళ్ళ నశించిపో ఆత్మలు తెలియచేయి. వాళ్ళకి సత్యం తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవారు లేక చెడిపోయారంట. చెప్పేవాళ్ళు లేరు. ఎసారు అండి, చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు, ట్రాక్ తప్పిపోతాడు. నేర్చుకోవాలంటే ఎవరో ఒకరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. ఉంటేనే నేర్చుకుంటారు, లేకపోతే ఏకదమ్మే కారు ఇచ్చేసే నేర్చుకుంటాడా? నేర్పించే వాళ్ళు లేకపోతే, చెప్పేవాడు లేకపోతే తెలుసుకోవడం కష్టం. అర్థమైందా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ సత్యం తెలిసింది నాయన, నీ వెళ్ళనాయన వెళ్ళు, లోకానికి వెళ్ళి తెలియని వాళ్ళకి తెలియచి. ఎందుకంటే ఈ అగ్నిగుండంలోనికి రెండవ మరణానికి పాలు పొందుతూ ఉన్నారు. అక్కడ అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావుదు. అక్కడ యుగయుగములు అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు నా బిడ్డ అని చెప్తూ ఉన్నాడు. మరొక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15వ వచనంలో మనం ఒక మాట చూసుకుంటాం. మరణమును మృతుల లోకమును. ఏమంట? మరణం అక్కడ ఉంది, మృతుల లోకం ఉన్నది, అగ్నిగుండము పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. సహోదరి సోదరుడా, అలాంటి యాతన ఉంటుంది, అలాంటి యాతన పడుతూ ఉన్నారు. కానీ దాని నుండి తప్పించబడాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి?
నీవు బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని మాటలు వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉంచాడు. నీ ఓటు వేయడానికి ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో నీ ఓటు వేయడానికి నీకు అధికారం ఏం కావాలి? ఓటర్ ఐడి కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి. ఎస్ఆర్ నుండి అలాగే దేవుడు నీవు రెండో మరణానికి పోకున్నట్టుగా, పాతాళానికి పోకున్నట్టుగా నీవు ఉండాలంటే జీవ గ్రంథములో నీ పేరు లిఖితం చేసుకో. లిఖితం చేసుకో. దేవుని దగ్గర నీ లిస్ట్ ఉందా లేదా చూసుకో, నీ పేరుందా లేదా చూసుకో. అండి మరి లేకపోతే ఎక్కడికి వెళ్ళరు నాయన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? అగ్నిగుండం రెండో మరణానికి పాలు పంచారు. మృతుల లోకానికి నీ వెళ్ళిపోయావు సహోదరి సహోదరుడా. మరి నీ పేరున్నవాడైతే చూద్దామా? నీ పేరు రాయించుకుంటే ఎలాంటి స్థితి ఉంటుందో తెలుసా? 15వ వచనం చదువునా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు ఏమంట? పడని ఎడల అంటే కనిపించలేకపోతే, అది నీ పేరు అక్కడ జీవ గ్రంథములో లేకపోతే ఎక్కడంట? ఆత్మకు మాట తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4-5 వచనాలు చివరి మాట. ఆయన మరణమిక ఉండదు. సహోదరి వినండి, సహోదరుడా వినండి. ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా మరణం పాలైపోయారు, పాతాళానికి వెళ్ళిపోయారు, రెండో మరణానికి వెళ్ళిపోయారు.